సో దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి పూల విక్రమ్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి విక్రమ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో విక్రమ్ గారు, జనసేన ప్రభంజనం, జనసేన సృష్టించినటువంటి సునామీ ఈ 2014 నుంచి 2024 వరకు కనుక చూసుకుంటే ఏమనిపిస్తోంది అంటే, ఒక సినిమా స్టార్, ఓ సినిమాల్లో ఆయన పవర్ స్టార్, ఆయన ముద్ర వేసి సినిమాల నుంచి పొలిటికల్గా టర్న్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు చూసి ఈరోజు ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారు. కీలకమైనటువంటి ప్రభుత్వంలో కూడా, కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎదిగినటువంటి ప్రస్థానాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి, మీరు ఇంట్రో చాలా చక్కగా చెప్పారు. చక్కటి వ్యాఖ్యానం అది. అందులో చాలా అంశాలు మీరు స్పృశించారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెట్టడం, ఇదే మార్చిలో, ఆ వెంటనే కూడా ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఎన్డీఏకి సపోర్ట్ చేయటం మనంతో చూసాం. 14-19 మధ్య కాలంలో కూడా ఆయన పెద్దగా రాజకీయాల్లోకి అంటే ప్రత్యక్షంగా పాల్గొన్నాం. అప్పుడు వరకు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. అయితే 19 ముందు మాత్రమే, దాదాపు ఒక ఏడాది ముందు ఎన్డీఏ నుంచి బయటికి రావటం, మీరు అన్నట్టుగా కమ్యూనిస్టులతో ఆయన పొత్తు పెట్టుకొని దాదాపు 139 సీట్లు అనుకుంటాం. అందులో పోటీ చేసి స్వయంగా తాను పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా అత్యంత ఘోరంగా ఆయన ఓటమి చెందిన తర్వాత ఆ పార్టీ భవిష్యత్తు గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినాయి. ముఖ్యంగా ఆ రోజు అధికారం చేపట్టినటువంటి 2019లో అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే ఆయన ఇక దుకాణం మూసేస్తాడని, రకరకాలుగా ప్యాకేజీ స్టార్ అని, ఇట్లాగా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. అంటే ముఖ్యంగా ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు బహుశా ఏ పొలిటీషియన్ కూడా ఎదుర్కొని ఉండకపోవచ్చు. ఈవెన్ ఈ రోజు కూడా నేను చూశాను, ఇందాక అంబటి రాంబాబు గారు పొద్దున అనుకుంటారు, ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే, తెలుగుదేశం కోసం పుట్టినటువంటి పార్టీకి, తమ్ముడు పార్టీకి శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇది అన్వారెంటెడ్ అనమాట. అది ఊరికే కవ్వించే ధోరణి అటువంటిది. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకొని మొన్న ఎన్నికల్లో ఏ విధంగా ఆయన కూటమిని కట్టి బీజేపీని కూడా ఒప్పించి తెలుగుదేశం ఫోర్డులోకి, జనసేన ఫోర్డులోకి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి గుణపాఠం చెప్పినటువంటిది అంత వైనం చూసాము. కాబట్టి ఆయన్ని అంతగా ఇంకా కించపరిచేటట్టుగా, ఇంకా ఆయనకి రాజకీయాలు తెలియవు, ఇప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టారనేటువంటి ఒక నెరేటివ్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మొన్న ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఆయన అర్థం చేసుకోవటం, కూటమితోనే మనం వైఎస్ఆర్సీపీని ఓడించగలం, ఒంటరిగా వెళ్తే మళ్ళీ కూడా స్ప్లిట్ అవుతుంది అని చెప్పి, యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని నేను స్ప్లిట్ చేయనివ్వని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలపడం, ఇదంతా చూసాం. ఇదంతా ఏంటంటే ఆయన కొంత రాజకీయంగా కొంత పరిపక్వత వచ్చింది. అంటే అధికారం ఉండాలి, మనం రాజకీయాల్లో సస్టైన్ అవ్వాలంటే ముందు అధికారం అవ్వాలి, అధికారం రావాలి అంటే ఒక మెట్టు దిగినా పర్వాలేదు అనుకొని ఆయన తెలుగుదేశంతో ఆయన చేతులు కలపడం, అదేవిధంగా బీజేపీ పెద్దలను ఒప్పించి ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ప్రయత్నించడం, ఇదంతా చూసాము. ఇదంతా ఏంటంటే కొంత ఆయనలో రాజకీయ పరిణితిని గమనిస్తుంది. అంతే తప్ప ఒంటరిగా వెళ్ళాలి, మొత్తం సీట్లు కనీసం ఒక 100 సీట్లు మనం పోటీ చేయాలనేటువంటిది లేకుండా, ఆయన మొదట 24 ఇచ్చి తర్వాత మళ్ళీ 21 కుదించినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా అసంతృప్తిని వ్యక్తం చేయకుండా వెళ్ళారు. 100% స్ట్రైక్ రేటు సాధించారు. అయితే ఇప్పటి వరకు జర్నీ ఒక రకంగా సాగిందండి. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పార్టీని నడపడం, అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే యాస్పిరేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, యాస్పిరేషన్స్ చాలా ఉంటాయి. ఏ రకమైన యాస్పిరేషన్స్ అంటే పర్సనల్ యాస్పిరేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా తమ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి యాస్పిరేషన్స్ కొంతమందికి ఉంటాయి. సో ఈ సమయంలోనే ఆయన ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూడా ప్రభుత్వంలో మీరు చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు, తనదైనటువంటి ఒక శైలి కూడా ఆయన ఏర్పరచుకోవటం, తనకు అన్న ప్రాముఖ్యతను చాటి చెప్పుకోవటం, కొన్ని నిర్ణయాల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారికి మీద ప్రివేల్ అవటం, ఇవన్నీ కూడా చూసినట్లయితే భవిష్యత్తు కొంత ఆశాజనకంగా ఉంది. అయితే సనాతన ధర్మం ఇటువంటివన్నీ కూడా కొంత ఆయనలో కన్సిస్టెన్సీ లోపించిందేమో అనేటువంటి భావన కూడా ఉంటుంది. అయితే
ఇవాళ ఒకటే మనం ఆలోచన ఏంటంటే సనాతన ధర్మం అన్న బీజేపీతో చేతులు కలిపినప్పటికీ కూడా ఆయన పూర్తి రాజకీయాల్లో మతతత్వాన్ని ప్రవేశపెడతారని మనం అనుకోలేము. కాకపోతే అది దానివల్ల కొన్ని వర్గాలు పార్టీకి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అది ముఖ్యంగా మైనార్టీలు కొంత జనసేనకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హిందుత్వ ఏదైతే ఉంటాయో దాన్ని బలపరిచేటువంటి శక్తులు వ్యక్తులు కూడా ఈ పార్టీని సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. అయితే విక్రమ్ గారు, ఇప్పుడు 2014లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళక ముందు నుంచి ఆయన జనాల్లోకి వెళ్తూ ఉన్నారు, జనాల సమస్యలను ప్రశ్నిస్తూ ఉన్నారు, జనాల కోసం పోరాటం చేశారు. ఉద్దానం కిడ్నీ విషయం కావచ్చు, అలాగే రైతుల కోసం ఆయన పోరాడినటువంటి తీరు కావచ్చు, ఇసుక దందా జరుగుతున్నప్పుడు భవన కార్మికుల వాళ్ళ తరపున పోరాటం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడూ కూడా జనాల కోసమే ఆయన నిలబడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏ పొలిటికల్ లీడర్ అయినా కాస్త డీలా పడిపోయేటువంటి అంశం, కానీ ఆయన పడిలేచిన కెరటంలాగా మళ్ళీ ఎన్నికల్లో దూసుకుపోయి జనాల్లోకి వచ్చి జనాలతోనే నేను మీతోనే ఉంటాను అని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఎదగడానికి ఒక మెట్లుగా చూడొచ్చు అంటారు వీటన్నింటినీ. తప్పనిసరిగా అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అధికారం అంతిమం కాదు అనేటువంటి ఎప్పుడైతే ఆ భావన ఉంటుందో అది దానివల్ల ఈ రకమైనటువంటి పోరాటాలు అధికారం కోల్పోయినా కూడా, అంటే అధికారం రాకపోయినా తాను ఎమ్మెల్యేగా ఎదగకపోయినా కూడా ఆయన ఆ 5 ఏళ్ళు కూడా ప్రజలతో ఉండటానికి కారణమైందండి. ఉదాహరణకి మీరు ఇందాక చెప్పారు ప్రజారాజ్యం అని. ప్రజారాజ్యం పెట్టినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఇంక్లూడింగ్ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి గారు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిపోతారు అని అనుకున్నారు. ఆయనతో పాటు నడిచిన వాళ్ళు కూడా మనం అధికారంలోకి వస్తాం అనుకున్నారు. ఎప్పుడైతే అధికారంలోకి రాలేదో అప్పుడు అందరిలో కూడా ఒక నిరాశ నిస్పృహలు. పార్టీ హెడ్గా ఆయన కావచ్చు, ఆయన వెనక నడిచిన వాళ్ళు కావచ్చు, అప్పుడు అదే సమయంలో ఆ కాంగ్రెస్లో విలీనం అవ్వాలని ఆయనకి మీద చాలా బలవంతంగా ఆయన్ని కొంచెం అటు సైడ్ లాక్కెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా ఆయన కూడా మన అధికారంలోకి వస్తాం రాలేదనేటువంటి ఒక ఇది నిర్వేదం కావచ్చు, ఏదేమైనా కావచ్చు, ఇక పార్టీని నడపడం కష్టం ఇంత పార్టీని అని చెప్పి ఆయన కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. అందువల్ల మీకు ఏంటంటే ఆ పార్టీ కొద్ది కాలం పాటే మనుగడ సాగించింది. బట్ నేను అనుకోవటం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీని చూసిన తర్వాత ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఉంటారు. నేను 25-30 సంవత్సరాలు రాజకీయం చేయడానికి ఇక్కడ వచ్చానని కూడా ఆయన చెప్పారు కొన్ని సందర్భాల్లో. అంతే తప్ప ఈ 5 ఏళ్లలో నాకు అధికారం రాకపోతే నేను వెళ్ళిపోతాను అనే ధోరణి లేదు. కాబట్టి అధికారం వచ్చినా ఓకే, రాకపోయినా కూడా నేను ప్రజలతో ఉంటానని. అందుకనే 2019లో ఆయన ఓటమి ఎదురైనప్పటికీ కూడా మీరు అన్నట్టుగా తిరిగి కొన్ని ప్రజా సమస్యలతో మీద ఆయన ఫైట్ చేయటం, ప్రజల దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ కూడా చేశారు. అదేవిధంగా కొంత నరేంద్ర మోడీ గారితో అప్పుడు వరకు ఉన్నటువంటి కమ్యూనిస్టులు వదిలేశారు. నేను అనుకోవటం కమ్యూనిస్టులు వదిలేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అది ఎవరిని బ్లేమ్ చేయాలంటే మనం వీళ్ళని అంటే పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమ్యూనిస్టుల రోలు మనం చూస్తున్నాం. కమ్యూనిస్టులు అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీతో కూడా వెళ్ళారు. 2019, 2014లో కూడా కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు జత కలిశారు. మన ఇక్కడ 2018లో తెలంగాణలో కూడా చూసాం. ఇప్పుడు కూడా 2023లో కూడా తెలంగాణలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పయనించారు. అంతే పవన్ కళ్యాణ్ గారు బహుశా ఒకటి అనుకొని ఉంటారు, మనం కమ్యూనిస్టులతో ఉంటాం అంటే కాంగ్రెస్ పార్టీతో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో ఉండటం వల్ల ఆయనకి ఏంటంటే యాంటీ కాంగ్రెస్ భావజాలం ఎక్కువగా ఉందంటే మొట్టమొదటి నుంచి కూడా. అందుకనే ప్రజారాజ్యం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో విలీనమైందో ఆయన పూర్తిగా డిటాచ్ అయిపోయారు. అంటే ప్రజారాజ్యాన్ని వదిలేశారు. ఆయన వదిలేసి సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తప్ప ఆయన ఆ రోజు ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడు దానికి ఆయన అంగీకరించాల. అదేవిధంగా కమ్యూనిస్టుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు వెళ్తారు. ఎందుకంటే మనకు తెలుసు జాతీయ రాజకీయాల్లో బీజేపీ అనేది అతిపెద్ద శత్రువుగా చూస్తారు. అంటే ఒక పొత్తు పెట్టుకోవటానికి వాళ్ళు కన్వీనియంట్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నప్పటికీ, అంటే అవినీతిగా ఉన్నప్పటికీ ఏదో ఉన్నప్పటికీ మతతత్వం అనేది చాలా ప్రమాదకరం కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మేము సెయిల్ అవుతామని పలు సందర్భాల్లో కమ్యూనిస్టులు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి మన ఇండియా బ్లాక్లో. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ కమ్యూనిస్టులు వదిలేయటం మంచిదే అని చెప్పి ఆయన కమ్యూనిస్టులు వదిలేసి ఆ తర్వాత సబ్సిక్వెంట్గా బీజేపీతో చేతులు కలపటం మనం చూసాం. బీజేపీ కూడా
ఓ, భావజాలానికి ఈయన భావజాలానికి కొంత దగ్గరే. అంత మాత్రం చేత సనాతన ధర్మం అన్నంత మాత్రాన వేరే మతస్థులకు వ్యతిరేకంగా ఆయన పనిచేయటం, లేకపోతే వాళ్ళ ప్రయోజనాలను దెబ్బ కొట్టే విధంగా చేయటం అనేటువంటిది జరగదది. కాబట్టి దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయం అదేవిధంగా మీదనే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే బీజేపీ వాళ్ళని బుట్టలో వేయడం కోసం ఇలాంటి టాక్టిక్స్ ఇలాంటివి చేస్తూ ఉన్నారు అనేటువంటివి కూడా చాలా ట్రోలింగ్ గురయ్యారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో. అవునండి, ఎస్. అంటే ఆయన అంటే ఆయన ఏ ఉద్దేశంలో సనాతన ధర్మం, అసలు సనాతన ధర్మం ఏంటి ఏంటి అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. దానికి అంతు పంతు ఉండదు, ఏది సనాతన ధర్మం ఏది కాదు అనేది. అలా కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే, ఇవాళ మనం ఇంకోటి తెలుగుదేశం పార్టీనే మనం తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీతో జత కలిసింది. మీకు తెలుసు 1999లోనే బీజేపీతో చేతులు కలిపి ఆ రోజు కేంద్రంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండటానికి కారణం కూడా అవుట్ సైడ్ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ మైనార్టీల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాల. వాళ్ళ ప్రయోజనాల కోసం కావచ్చు, వాళ్ళ హక్కుల పరిరక్షణ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్డ్గానే ఉంది. అట్లానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళు ఏదో మతతత్వం ఎజెండాని మనం ముందుకు తీసుకెళ్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఆయన సనాతన ధర్మం అని చెప్పి ఆయన కాషాయ దుస్తులు ధరించినంత మాత్రాన ఆయన పూర్తి స్థాయిలో బీజేపీ ఎజెండా ఏదైతే మతతత్వ ఎజెండా ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తారని అనుకోకర్లేదు. ఎందుకంటే మన సదరన్ స్టేట్స్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ మన ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని మతస్థులు కూడా సామరస్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మతానికి రాజకీయాలకి సంబంధం లేదు. అందువల్ల ఆయన అంటే సనాతన ధర్మం అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు పెద్దగా దాని మీద వేరే రకంగా, అంటే ఆయన ఏదో మతతత్వ ఎజెండాని ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే బీజేపీని పొట్లో వేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే బీజేపీకే ఈయన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం జాతీయ స్థాయిలో అనేక పార్టీలని దగ్గరికి తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. వాళ్ళ ఎన్డీఏలో దాదాపుగా 42 పార్టీలు ఉన్నాయి. అందులో చాలా పార్టీలకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఓటు షేర్ని పెంచుకోవడం కోసం చిన్న చిన్న పార్టీలతో కూడా కలుస్తున్నారు. కాబట్టి బీజేపీకే పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉంది. యా, అంటే జనసేన పార్టీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా ఉంది. అంటే ఫ్యూచర్ ఇందాక మనకి పెంటపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ డెమోక్రటైజ్ చేస్తేనే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టుగా కొన్ని సూచించారు. సో మీ అభిప్రాయం ఏంటి దానిపైన? నేను విన్నానండి. ఐ ఫుల్లీ అగ్రీ విత్ పుల్లారావు గారి ఒపీనియన్స్. అసలు ఏ పార్టీ అయినా, నాట్ ఓన్లీ లీవ్ ఎలోన్ జనసేన అండి, ఎవ్రీ పార్టీ షుడ్ బి డెమోక్రటైజ్డ్ అండి. డెమోక్రసీ లేదే మనజాలో ఏ రాజకీయ పార్టీలు కూడా డెమోక్రసీ అంటే డెమోక్రటైజ్ అవ్వకుండా ప్రజాస్వామ్యయుతంగా లేకుండా అవి సుదీర్ఘకాలం మనజాలడం కష్టం. అందువల్ల అది అనివార్యంగా అది డెమోక్రటైజ్ అవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా దగ్గరగా చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తున్నారు. ఆ పార్టీ ఎలా ఫంక్షన్ అవుతుందో కూడా చూస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీలో చర్చించి పార్టీ ఆమోదం ప్రకారం తీసుకోవటం అనేటువంటిదే డెమోక్రసీ. వాట్ ఈస్ ద డెమోక్రసీ? పార్టీలో డెమోక్రసీ అంటే ఏం లేదు. ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో చర్చించాలి. బట్ మనం చూస్తున్నాం గతంలో కొన్ని యూనిలేటర్లుగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఉదాహరణకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు జైలు లోపలికి వెళ్ళి బయటికి రాగానే ఆయన ప్రకటించేశారు. దట్ ఈస్ నాట్ డెమోక్రసీ అండి. అది డెమోక్రసీ అంటే ఏంటంటే అది పార్టీలో చర్చించాలి. ఇటువంటి సిచ్యువేషన్లో మనం టీడీపీతో వెళ్తున్నాం అని అందరి అభిప్రాయాల్ని చూసి వాళ్ళు అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే దానికి కూడా ఒక మినహాయింపు ఉంది. ఎందుకంటే 2-3 సందర్భాల్లో ఆయన అంతకుముందే ఒక హింట్ ఇచ్చారు ఆయన పార్టీ శ్రేణులకి. ఎందుకంటే 3 ఆప్షన్స్ చెప్పాడు ఆయన. ఒంటరిగా వెళ్ళటం, టీడీపీతో వెళ్ళటం, 3వ ఆప్షన్ ఏమో టీడీపీ, బీజేపీ, జనసేన వెళ్ళటం. ఎందుకంటే ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలకుండా 3 ప్రత్యామ్నాయాలు మనం ముందున్నాయి. కాబట్టి ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలనే దాని మీదనే మనం రాజకీయ అయినటువంటి మనుగడ ఉంది అని ఆయన చెప్పిన సందర్భంలో కొంత వాళ్ళని ఏంటంటే మానసికంగా సిద్ధం చేశారు. అంటే పొత్తు ఉంటుంది, ఒంటరిగా వెళ్ళటం లేదు అనేటువంటిది చేశారు. కాబట్టి ఏ పార్టీ అయినా కూడా డెమోక్రటైజ్ అవ్వాలండి. ఏకపక్ష నిర్ణయాలతో రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు. ఒకవేళ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా అది తాత్కాలికమైనటువంటి విజయాలను సాధిస్తుంది తప్ప మీకు సుదీర్ఘకాలం రాజకీయ రంగంలో ఉండాలి అని అంటే
వన్ షుడ్ బి డెమోక్రటైజ్డ్. అందులో వేరే రెండో అభిప్రాయానికే తావులేదు. యా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ టైం పొలిటీషియన్గా ఆయన చూసినప్పుడు ఆయన స్పీచెస్ కానీ ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కానీ చాలా తేడా కనిపిస్తోంది. అంటే ఆ పరిణతి వచ్చిందంటారా? పరిణితి వస్తుంది కదండి. ఎందుకంటే అనుభవం ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా కూడా మనం ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆ పర్టికులర్ ఫీల్డ్లో మనం కంటిన్యూ అవుతున్నప్పుడు మన లోటుపాట్లు ఏంటి, ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది కదా. ఎందుకంటే ఆయన ఇవాళ కూటమిలో ఉన్నారు, చూస్తున్నారు, దేశ రాజకీయాలను చూస్తున్నారు, తెలుగుదేశం ఫంక్షనింగ్ని చూస్తున్నారు, అదేవిధంగా బీజేపీ ఫంక్షనింగ్ చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరిణితి, అనుభవం అనేటువంటిది వస్తుందండి. ఎందుకంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటాం. ఒకసారి ఒక తప్పు చేస్తే రెండోసారి తప్పు చేయడానికి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా పరిణితి చెందాల్సిందే. పరిణితి చెందం, మేము ఇలాగే ఉంటాము అనేది తీసుకుంటే అది కష్టం అవుతుంది. అందువల్ల ఆ పరిణితి అనేది కనపడుతుంది. మనం చూసాము కొన్ని నిర్ణయాలు విషయంలో. ఆయన ఇప్పుడు ఎన్డీఏ పాలన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో అందులో పవన్ కళ్యాణ్ గారి ముద్ర కూడా కనపడుతుంది. కాబట్టి ఆ పరిణితి, ఉదాహరణకి 2014లో ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు ఆయన. అప్పుడు ఒక్క పదవి కూడా తీసుకోవాలి. కానీ ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకు కనుక గమనిస్తే ఖచ్చితంగా ఆయన షేర్ ఆయన రాబడుతున్నాడు. ఎమ్మెల్సీల విషయంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఆయన పడుతున్నాడు. ఇటీవల ఆయన సోదరుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో కూడా మనం చూసాం. మీడియాలో వార్తలు చూసినట్టయితే ఆయనకి ఎమ్మెల్సీ ఎవరు, అటు రాజ్యసభగా లేదంటే ఏదో కార్పొరేషన్ చేస్తారు అన్నప్పుడు ఆయన వెంటనే పార్టీలో ఆయన అభ్యర్థిగా ప్రకటించేశారు. ఎందుకంటే తెలుగుదేశానికి వేరే ఆప్షన్ లేకుండా. అదేవిధంగా ఇట్లాంటి రూమర్స్ ఏదైతే ఉందో వన్స్ ఫర్ ఆల్ వాటికి ముగింపు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా ఏంటంటే కొంత రాజకీయ పరిణితి అది. లేకపోతే ఏమవుతుందంటే ఆయనకి పట్టు లేదేమో కూటమిలో, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకెవరో చెప్పిన ప్రతిదానికి ఆయన తల ఊపుతున్నారని అనేటువంటి ఒక అవకాశం లేకుండా, అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయకుండా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా తన పట్టుని, తనకున్నటువంటి హోల్డ్ని ఎన్డీఏలో అని ఆయన ప్రూవ్ చేసుకోవడం అనేది చిన్న విషయం కాదండి. పైకి మనకు చిన్న విషయంగా కనిపించినప్పటికీ కూడా ఆ రకంగా తన ఇది ఆయన చూపించుకోగలిగారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ పుల్లా గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.